ఇప్పుడు నేను చెప్పబోయే అంశం డెఫినెట్గా తెలంగాణ యావత్ ప్రజానికం మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా కీలకమైన అంశం. డెఫినెట్గా ఒక సమస్యకి ప్రజల్లో అవగాహన కల్పించేటువంటిది కావచ్చు, లేకపోతే ప్రజల్లో మేల్కొల్పోవాల్సిన అంశం కూడా చాలా చెప్పబోయేటువంటి అంశం చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే నీటి ఎద్దడి అనేది మనం గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో కాస్త వర్షాల ప్రభావం కానివ్వచ్చు, లేకుంటే ఇతరత్ర డ్యామ్ల ద్వారా, లేకుంటే చెరువు, ఇంకా రకరకాలుగా అయితే కొంత సాగునీటి కోసం, తాగునీటి కోసం కొన్ని సమస్యల పరిష్కారం జరిగిన మాట వాస్తవం. డెఫినెట్గా సాగు అనే విషయంలో మాత్రం డెఫినెట్గా అంటే వర్షాభావాలు కూడా చాలా అధికంగా ఉన్నాయి. డెఫినెట్గా ప్రజలందరూ కూడా చాలా చక్కగా సాగు యోగ్యానికి వాళ్ళకు నీరైతే అందింది. మరోవైపు చెరువులు కూడా ఉప్పొంగినాయి, మత్తళ్ళు దుంకిన మాట వాస్తవం. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 నెలల కాలంగా గత బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా అవి ఒక రకంగా చెప్పాలంటే ప్రధాన బద్ధ శత్రువులైనప్పటికీ కూడా ఇద్దరు తప్పుల కారణంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మోసపోతున్నది. తెలంగాణ ప్రజానికం మళ్ళోసారి మోసపోతున్నది. తెలంగాణ మొత్తం కూడా ఆగమైపోతున్నది. ఏంటి అంశం అంటే, మొదటిగా మీకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే దానికోసం రకరకాల విభిన్న వార్తలు వస్తున్నాయి. తుమ్మిడిహట్ట దగ్గర కట్టాల్సింది, కాళేశ్వరం దగ్గర కట్టిర్రు, రీడిజైనింగ్, కాగు, ఇంకేదో ఇవన్నీ అంశాలు పక్కన పెడితే టెక్నికల్గా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కాళేశ్వరం అనేది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది సో రీసైక్లింగ్ ద్వారా ఈ ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్ల నుంచి ఎల్లంపల్లి, ఇట్లా స్టెప్ వైజ్ గా వాటర్ ని కాస్త రివర్స్ పంపింగ్ రూపంలో, ఈ వాటర్ ని కాస్త ఎల్లంపల్లి తీసుకొచ్చి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కి కొన్ని తాగునీటి కోసం అని మాటలు చెప్పారు. కానీ మరి ఎంత మేరకు సాధ్యాలనేయో అది ఎవరికి తెలియని విషయం. మరోవైపు ఇక్కడ కొండపోచమ్మ సాగర్ కావచ్చు, లేకుంటే మల్లన్న సాగర్ కావచ్చు, ఈ యొక్క రిజర్వాయర్ అనంత సాగర్ కావచ్చు, రిజర్వాయర్ నింపేసి సాగునీటి కోసం యొక్క నీరు అందించే ప్రయత్నం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మెయిన్ లక్ష్యం అది. అయితే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక కనిపించినట్టు ఒక ఉత్సవ విగ్రహం లాగానే ప్రస్తుతం మనం పరిగణించాలి. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క పిల్లర్లు అక్కడ కుంగిపోయినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొన్నది. ఓసారి బీఆర్ఎస్ పార్టీ, ఓసారి కాంగ్రెస్ పార్టీ వెళ్ళి పర్యవేక్షిస్తున్నాయి, పోయి చూసొస్తున్నాయి తప్ప దాని గురించి ఎటు పురోగతి కానీ అది ఎటువంటి పరిస్థితి మాత్రం కనబడం లేదు. ఈరోజు అన్ని వార్తా కథనాలు మనం చూస్తే కనుక కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నటువంటి మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజ్లని పరిశీలించి వాటి యొక్క నివేదికలు సమర్పించాలంటూ ప్రత్యేకంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి ఒక కమిటీ ఏర్పాటు చేసింది. దాంట్లో చంద్రశేఖర్ అయ్యర్ అని చెప్పి మాజీ చైర్మన్ ఆయన దానికి ఈ కమిటీకి చైర్మన్ గా ఉన్నారు. సో మరొక 5 సభ్యులతో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే డ్యామ్ సేఫ్టీ అథారిటీకి కమిటీ ప్రకటించిన రోజు నుంచే 4 నెలల్లోపు ఈ యొక్క నివేదిక సమర్పించాలి. వాళ్ళు ఎక్కడెక్కడ పరిశీలన చేయాలి? ఒకటి మేడిగడ్డ దగ్గర, మరొకటి అన్నారం దగ్గర, మరొకటి సుందిల దగ్గర. ఈ 3 ఏవైతే ఉన్నాయో ఇవి ప్రధానమైనవి. ఏదైతే కాళేశ్వరం బ్యారేజీ, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కాళేశ్వరం మహాద్భుతం అని చెప్పేటువంటి అంశంలో ఈ 3 చాలా కీలకం. వీటన్నింటిలో కల్లా గుండెకాయ లాంటిది మేడిగడ్డ ప్రాజెక్ట్. సో మేడిగడ్డ బ్యారేజ్ అనేది గుండెకాయ లాంటిది. సో మేడిగడ్డ కుంగిపోయింది కాబట్టి డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి నివేదికలు సమర్పించాలని చెప్పి ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశించింది. 4 నెలల్లోగా, అంటే ఇప్పుడు ఈరోజు చూస్తే ఇది ఈరోజు మార్చ్ 4వ తేదీ. 4 నెలలు అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో జూన్ వరకు కూడా ఈ యొక్క సమయం దీనికి పట్టే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా మనకు తెలిసిందే, ప్రభుత్వ అధికారులు కానీ ఏదైనా కూడా అనుకున్న నిర్దేశించిన సమయానికి ఎప్పుడు కూడా పూర్తిగా మరింత సమయం పొడిగిస్తారు. దానికి అటు ఇటుగా వేసుకుని ఒక 4-5 నెలల సమయం అంటే అటు ఇటుగా జూలై వరకు కూడా ఈ యొక్క నివేదికలు లేకపోతే పరిశీలన కార్యక్రమాలు మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. సో అంటే ఈ జూలై మాసానికల్లా వర్షాకాల ప్రభావం పెద్ద ఎత్తున మనకి వర్షాకాలం ప్రారంభమవుతుంది. సో జూలై కల్లా వర్షాభావం ప్రారంభమైతే జూలై వరకు కూడా నివేదికల కోసం రెడీ చేసే అంశం ఉంటే నివేదికలు వచ్చేంత వరకు కాళేశ్వరంలో మరమ్మతులు చేపట్టమని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో ఇక్కడ మీకు ప్రధానంగా గమనించాల్సిన అంశాలు ఏంటంటే ఒకసారి మీకు చెప్తే కనుక రైట్, మొదట తెలంగాణ రాష్ట్రం మొత్తం నీటి మీద ఆధారపడేది ఒకటి ప్రస్తుతానికైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినట్టుగా ఒకటి కాళేశ్వరం. సో కాళేశ్వరం ఒకటి, తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, రెండింటి మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. సో దీంట్లో నాగార్జున సాగర్ సంగతి మీకు తర్వాత చెప్తా. కానీ కాకపోతే కాళేశ్వరం విషయానికి వస్తే మేడిగడ్డల నివేదికలు సమర్పించేసరికి 4-5 నెలల సమయం పడుతుంది.
4-5 నెలల సమయం పడుతుంది. మరి ఏదైతే డిపిఆర్ ప్రకారంగా బీఆర్ఎస్ పార్టీ చెప్పిన ప్రకారంగా వాళ్ళు పదే పదే అనుసరించి ప్రస్తావించిన ప్రకారంగా అన్నింటికీ సర్వరోగ నివారణ లెక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినప్పుడు మరి కాళేశ్వరం ప్రాజెక్టుల ప్రస్తుతం అయితే ఒక్క చుక్క నీరు లేదు, మొత్తం ఎక్కడికక్కడగా ఎండిపోయింది, ఒక్క చుక్క కూడా నీరు లేదు. పైపెచ్చు మొత్తం కూడా కూలిపోయి కుంగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నీళ్లు ఆపితే మరింతగా దానికి ప్రమాదం పొంచి ఉన్న అవకాశంతో నీళ్లు కూడా ఆపడం లేదు. సో ఈ నేపథ్యంలో ఏమైపోయింది, కాళేశ్వరం మొత్తం 0 అక్కడ వాటర్ పర్సెంటేజ్, ఎక్కడ కూడా వాటర్ లేవు. అంటే మేడిగడ్డ అన్నారం సుందిల్ దగ్గరికి సంబంధించి మాట్లాడుకుంటే సో ఏమైపోయింది, ఈ 4-5 నెలలు అంటే జూలై కల్లా ఈ నివేదికలు సమర్పించడం కోసం రిపోర్ట్ రెడీ చేయడం కోసమే సమయం పడుతుంది. సో ప్రస్తుతం వేసవి కాలం సంగతి మనం చూస్తే కనుక ఎండిపోతున్నాయి, ఎక్కడికక్కడ నల్గొండ ఖమ్మం ప్రాంతాలు ఇప్పటికే ఎండిపోవడానికి సిద్ధమైపోయినాయి. మరికొన్ని ప్రాంతాల్లో కరెంట్ ఆధారితంగానే వాళ్ళ పంటలు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కొన్ని భూగర్భ జలాలు కూడా ఇంకిపోయినట్టుగా వార్తలు చూస్తున్నాం. రకరకాలుగా ఎన్నో స్పెక్యులేషన్స్ బయటకు వస్తూనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ రిపోర్ట్ రెడీ చేసరికి జూలై అయితే మనకు వర్షాకాలం ప్రారంభమయ్యేది జూన్లో. సో జూన్ నుంచి సుమారుగా ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా, అక్టోబర్ వరకు కూడా వర్షాకాలం కొంత మనకు ఉండే అవకాశం ఉంటుంది. సో మరి ఇక్కడ 4 నెలల వరకు జూలై వరకు రిపోర్ట్ చేయడానికి సిద్ధపడితే మరి తర్వాత వర్షాకాలంలో ఎటువంటి మరమ్మతులు చేపట్టిన ఎటువంటి ఆచరణ లోపంలో కానీ అవసర యోగ్యంగా ఉండేటువంటి రకం కానీ ఉపయోగంలోకి తీసుకొచ్చే అవకాశం లేదు. సో మరి ఈ సిచ్యువేషన్లో మనం ఎట్టి పరిస్థితుల్లో 2024లో ఈ డ్యామ్లో నీళ్ళు ఆపడం అనేది మనం ఇక్కడ చూడకపోవచ్చు. 2024 అంటే ప్రస్తుతం మార్చి కొనసాగుతుంది, జూలై వరకు రిపోర్ట్స్, తర్వాత వర్షాకాలం అక్కడ ఆ మరమ్మతులు చేపట్టడం కావచ్చు. మరమ్మతులు చేపట్టినప్పటికీ ఆ డ్యామ్లో వర్షాల తర్వాత ప్రభావం తగ్గిపోద్ది. కాబట్టి 2024లో కాళేశ్వరం ప్రాజెక్ట్ 1 సంవత్సరం మొత్తం వృధా, దాని ఎట్టి పరిస్థితులు కూడా ఉపయోగపడే అవకాశం లేదు. ఇక సో ఎన్ని నివేదికలు సమర్పించినా ఏం చేసినా ఉన్న పలంగా ఖాళీ రాత్రి అని మరమ్మతులు చేయలేం. కాబట్టి 2024లో ఇక కాళేశ్వరం 0 అంటే 2024 యొక్క ఆధారం ఎక్కడ, 2024 వర్షాకాలం మీద కొంత ఈ యొక్క వర్షాకాలం మీద పంటలు సాగైనాయి. కొన్ని వర్షాల ఆధారితంగా కొన్ని వర్షాలు తక్కువ ఉన్నా, లేకపోతే కొంతమేరకు మాత్రమే వర్షాకాలం 1 నెల 2 నెలలు పడ్డ తర్వాత వర్షాకాలం లేకపోతే వీటి నుంచి మనం నీటి తీసుకునే అవకాశం ఉంటుంది. మరి కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి నుంచి ఇతరత్ర కొన్ని ఫెసిలిటీస్ ఎంతో కొంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో మరి ఇక్కడ నీళ్ళే మనం ఒడిసి పట్టకపోయిన తర్వాత ఇటు వర్షాకాలం ఆ తర్వాత వేసవి కాలం, సో దీని మీద ఆధారపడినట్టుగా చెప్పినటువంటి గత ప్రభుత్వంలో చెప్పినటువంటి పంట పొలాలు అన్నీ కూడా ఒక రకం చెప్పాలంటే ఎండిపోక తప్పదు. ఒకవైపు వ్యవసాయం కూడా కాస్త నెమ్మదిస్తారు, వ్యవసాయం మొత్తం కూడా ఒక రకంగా 1 సంవత్సరం మొత్తం కూడా కింద పడిపోయే అవకాశం ఉన్నది. ఇది కాళేశ్వరానికి సంబంధించిన అంశం. సో కేవలం రాజకీయాలు చేసేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకరి మీద ఒకరు పంతాలు నెగ్గించుకునే రకంగా బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మేడిగడ్డ సందర్శనకు పోతున్నాయి. కానీ అటు ఇటుగా ఈ సంవత్సరం కాస్త గోవింద కాళేశ్వరం ప్రాజెక్టు, ఇక గోవింద దాని సంగతి. ఇక మిగిలిందలా నెక్స్ట్ అంశానికి వస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు. సో నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయానికి వస్తే ఇప్పటికే కాళేశ్వరం విషయంలో ఎంత మోసపోయాం, లేకపోతే ఎంత మేరకు దగా జరిగిందని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటున్నాం. అక్టోబర్లో కనుక ఈ యొక్క పియర్ బయటపడితే, ఎప్పుడైతే కుంగిపోయిన అంశం బయటపడితే 2023 అక్టోబర్ 21 కనుక ఈ అంశం బయటపడితే అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ తాత్సారం చేసింది. దాని గురించి ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, ఎటువంటి మరమ్మతులు చేయకపోగా కేవలం ఒక రాజకీయ అస్త్రంగానే అది ఎక్కడ బయటపడితే మా యొక్క ఓట్లు కొల్లగొడతాయి, ఓట్లు పడిపోతాయి అన్న వాదనతోని బీఆర్ఎస్ పార్టీ అక్కడికి ఎవరు వెళ్లకుండా అడ్డుకొని పోలీసుల యొక్క నియంత్రణ కనుసరణల మధ్య అదంతా కూడా చక్కదిద్దే ప్రయత్నం చేసింది. వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, పూర్తిగా రాజకీయ అంశాల్లో భాగంగానే పదే అక్కడికి వెళ్ళిపోవడం కావచ్చు, దాని మీద ప్రస్తావన తీసుకోవడం కావచ్చు, నివేదికలు సమర్పించడం కావచ్చు, నివేదికలు బయట పెట్టడం కావచ్చు, ఇరిగేషన్ సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయడం కావచ్చు, ఇలా రకరకాలుగా ప్రయత్నం చేసింది. కానీ మరి ఏంటి ఆల్టర్నేట్ అని ఆలోచించలేకపోయింది. మరి కాళేశ్వరానికి ఆల్టర్నేట్ ఏంటి అన్న ఒక విషయాన్ని ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దగ్గర ఎటువంటి ప్రణాళిక లేదు. ఒకవేళ ప్రణాళిక కనుక ఉంటే ఏం చేయాలనుకుంటే ప్రజానికానికి తెలియజేయాలి. ఎటువంటి ప్రణాళిక కూడా ప్రభుత్వం దగ్గర కనిపించట్లేదు. కాళేశ్వరానికి ఆల్టర్నేట్ ఏంటి మరి? ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు మనం అక్కడ ఒడిసి పట్టాల్సినటువంటి నీళ్ళను పట్టలేకపోయినాం, మనం ఆగపలేకపోయినాం. దాని నుంచి ఎంతో కొంత ఎకరమైనా, 2 ఎకరాలైనా, 10 ఎకరాలైనా, 1000 ఎకరాలైనా, లక్షల ఎకరాలైనా బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు 1 కోటి ఎకరాల మాగాని అయినా మరి దీనికి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటి అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోలేకపోతే, దాని గురించి ఆలోచించలేకపోయినాం. మరి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటి? ప్రభుత్వం దగ్గర ఎటువంటి ప్రణాళిక ఉన్నది? మొత్తం శూన్యం. ఇక నెక్స్ట్ నాగార్జున సాగర్ గురించి చెప్తున్నట్టుగా ఒక్కసారి మీకు ఈ అంశం చూపిస్తా. రైట్, ఇక్కడ చూడండి, ఇదేంది సాక్షిలో వచ్చినట్టు కథనం. ఏమొచ్చింది? సాక్షి అంటే మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో అదొక అధికారిక పత్రిక. ఇకపోతే ఇక్కడ చూస్తే ఏమున్నది, ఇగో
నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాల్వ తాగునీటి అవసరాల నిమిత్తం కృష్ణానది యాజమాన్య బోర్డు ఈ రఘునాథ్ రావు డిఈ గాయత్రి పర్యవేక్షణలో శుక్రవారం నీటిని విడుదల చేశారు. కుడి కాల్వకు 5-7 గేటు ద్వారా 10 గంటల 30 నిమిషాలకు 1000 క్యూసెక్ల చొప్పున గేట్ల ద్వారా 2 గేట్ల ద్వారా 2000 క్యూసెక్ల యొక్క నీరు తీసుకుపోవడం జరుగుతుంది. 9 రోజుల పాటు ఈ నీటిని విడుదల చేస్తారట. సుమారుగా 5 టీఎంసీల నీళ్లను తరలించకపోతారట. ప్రస్తుతం ఈ వార్త ఎప్పుడు వచ్చింది? మార్చి 2, 2024 అంటే మొన్న, ఈరోజు 4వ తేదీ, మొన్న శుక్రవారం రోజు నుంచి నీటి విడుదల ప్రారంభమైంది. అయితే మొదటి నుంచి కేఆర్ఎంబి పరిధిలోకి వెళ్ళొద్దు అంటూనే అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ రెండు కూడా సైలెంట్ అయిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసం ఏంటంటే ఇక్కడ 801 టీఎంసీల నీళ్ల కోసం అని చెప్పి 801 టీఎంసీల నీళ్ల కోసం అత్యధికంగా కృష్ణా నదికి సంబంధించిన పరివాహక ప్రాంతంగా తెలంగాణ రాష్ట్రం ఉంటే పాలమూరు నల్గొండ ప్రాంత బిడ్డలందరూ కూడా ఒక రకంగా ఆగం పట్టించే ప్రయత్నంలో భాగంగానే గత బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? 299 టీఎంసీలకే అంగీకరించింది. మాకు 299 టీఎంసీలు సరిపోతాయి, మిగిలిన మీరు తరలించకపోయి. వాళ్ళెంత? 502 టీఎంసీలు వాళ్ళు. ఇది ఏపీ. సో అంగీకారం పత్రం మీద సంతకం చేసి వచ్చింది అనేది ఇటీవల కాలంలో చాలా సుస్పష్టంగా కేంద్ర జలశక్తి శాఖకు సంబంధించి ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న వెదిర శ్రీరామ్ కూడా ఇదే అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఇదే అంశానికి సంతకం పెట్టాడు. అసెంబ్లీ వేదికగా హరీష్ రావు కూడా అంగీకరించిండు. 299 టీఎంసీలతోని బీఆర్ఎస్ పార్టీ మనల్ని మోసం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేఆర్ఎంబి పరిధిలోకి ఇచ్చినట్టుగా అనేక స్పెక్యులేషన్స్ వచ్చిన నేపథ్యంలో దాన్ని ఏ రకం కూడా తీర్మానం చేసిరు పోనీ అసెంబ్లీలో. ఆ తీర్మానాన్ని ఏం చేసిరు? ఆ తీర్మానం ద్వారా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు జారీ అయినాయి? ఏ విషయం కూడా చెప్పలేదు. ప్రస్తుతం నాగార్జున సాగర్ వాటర్ పొజిషన్కి వస్తే డెడ్ స్టోరేజ్కి దాదాపుగా 1-2 రోజుల్లో డెడ్ స్టోరేజ్ కూడా చేరే అవకాశం ఉన్నది. ఎందుకంటే కుడివైపు నీళ్లు తరలించకపోతున్నాయి కాబట్టి ఇప్పటికే 510 ఫీట్ దగ్గర ఆగిపోయినదట. 506 ఫీట్ వచ్చిందంటే ఇక డెడ్ స్టోరేజ్ కంప్లీట్. అంటే ఇంకొక 4 ఫీట్ల నీళ్లు మాత్రమే ఉన్నాయి నాగార్జున సాగర్ ప్రకారంగా. ఒక్కసారి అఫీషియల్గా చూస్తే అట్లా ఇక్కడ చూడండి, ఇగో ప్రస్తుతం 510 ఫీట్లలో ఈ యొక్క నీటి సామర్థ్యం ఉన్నది. ఇక అది కాస్త 2016లో 506 ఫీట్లకు పోయిందట. సేమ్ అదే పొజిషన్లో కనుక వెళితే డెఫినెట్గా డెడ్ స్టోరేజ్కి చేరిపోయినట్టు ఎటువంటి నీళ్లు తీసుకునే అవకాశం కూడా ఉండదు. ఇక సో ఇప్పటికే ప్రకృతి ఏం చేసింది? నాగార్జున సాగర్కి సంబంధించి జలాల విషయంలో మళ్ళీ కృష్ణా పరివాహక ప్రాంతం మొత్తం కూడా కృష్ణానదిలో ప్రవాహం లేకపోవడం కారణంగా, వర్షాలు లేకపోవడం కారణంగా ప్రకృతి ఇబ్బంది పెట్టింది. నాగార్జున సాగర్ కాస్త కేఆర్ఎంబి పరిధిలోకి పోయినట్టుగా ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం. సో కేఆర్ఎంబి కూడా దానికి ఏం చేసింది? ఆంధ్రప్రదేశ్ లేఖ రావడంతో వాళ్ళకి నీటి విడుదల చేస్తున్నది. మరి తెలంగాణ రాష్ట్రం నుంచి మన వాటా సంగతి ఏంటంటే ప్రశ్నార్థకం. ఎవరు అడిగిర్రు, ఎవరు పోయిర్రు, ఎవరు వచ్చిర్రు దాని నుంచి? ఇప్పటికే మాకు రాజకీయాలు చేయడానికి సరిపోతున్నది. మరి దీని గురించి ప్రశ్నించే వాళ్ళు ఎవరు? సో ప్రధానంగా నేను చెప్పిన దాంట్లో ఒకటి కాళేశ్వరం గురించి ఇప్పటికే మీకు వివరంగా చెప్పిన. కాళేశ్వరం సంగతి ఏంది, కాళేశ్వరం కథ ఏడికి వచ్చింది, దాని యొక్క కథ కంచికి ఎట్లా చేరిందో మీకు చాలా స్పష్టంగా చెప్పిన. ఇక నాగార్జున సాగర్ సంగతి వస్తే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కుడికాల నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి కుడికాల నుంచి ఆంధ్రప్రదేశ్ నీరు తరలించకపోతుంది. సో సుమారుగా 9 రోజుల పాటు ఈ యొక్క 9 డేస్ పాటుగా ఈ యొక్క ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందట. శుక్రవారం నుంచి నీటి తరలింపు ప్రారంభమైంది. దాంట్లో ఈ వారం రోజులు 10 రోజులు పోయేసరికి సుమారుగా 5 నుంచి 8 టీఎంసీల నీళ్లు తరలించేటువంటి ప్రయత్నం జరుగుతుందట. ఆల్రెడీ ఇప్పటికే 510 ఫీట్ల దగ్గర ఈ యొక్క డ్యామ్ సామర్థ్యం అంటే ఆ ఫీట్స్తో నీళ్లు ఉన్నాయి. ఇంకొక 4 ఫీట్లు దిగిందనంటే కథం 506 ఫీట్స్ చేరిందంటే అది డెడ్ స్టోరేజ్ అటుగా డెడ్ స్టోరేజ్. సో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నీళ్ళు ఇచ్చే అవకాశం లేదు. మరి కృష్ణానది నాగార్జున సాగర్ మీద హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రజల మొత్తం కూడా తాగునీటి అవసరాల కోసం గతంలో వాడుకుంటే ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇక్కడ డెడ్ స్టోరేజ్ ఏరిపోయింది. మరి తాగునీటి ఆల్టర్నేట్ ఏంది? ప్రభుత్వం దగ్గర ప్రణాళిక ఏమున్నది? దీంతో బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ 299 టీఎంసీలకి అంగీకారం తెలిపింది గతంలో. కాంగ్రెస్ పార్టీ వచ్చేరాగానే కేఆర్ఎంబిలోకి అప్పగించినట్టుగా పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. మరి ఇద్దరు చేసిన తప్పులు. ఇక్కడ కాళేశ్వరంలో ఏమైంది? ఇద్దరు వాళ్ళే రాజకీయంగా ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున ప్రచారం జరుపుకొని నేనంటే నేనని చెప్పి పంతాలకు పోయి రాజకీయాలు పట్టుకొని కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా తెలంగాణ ప్రజానికాన్ని ఒక రకంగా అక్కడ ఇప్పుడు ఈ యొక్క వార్తలు చూస్తే అక్కడ అర్థమవుతున్న అంశం ఏంటంటే కాళేశ్వరం అనేది ఈ సంవత్సరం మనకు ఉపయోగపడదు. మరి నాగార్జున సాగర్ అయినా చూద్దామనంటే నాగార్జున సాగర్ పరిస్థితి ఇట్లున్నది. డెడ్ స్టోరేజ్కి చేరిపోయింది. మరి వేసవి కాలం అటు ఇటుగా మనకు సుమారుగా ఒక మార్చ్ అనంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా ఇంకో 4 నెలల సమయం ఉన్నది.
యావరేజ్ గా ఈ 4 నెలల సమయానికి తాగునీటి అవసరాల కోసం, కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే హైదరాబాద్, సికింద్రాబాద్, నల్గొండ, కొంత మహబూబ్నగర్ ప్రాంతానికి సంబంధించి యావరేజ్ గా నెలకి 2 నుంచి 3 టీఎంసీల వాటర్ కావాలట. అధికారిక లెక్కలు ఇవన్నీ కూడా, అధికారిక లెక్కలు వాళ్ళు చెప్తారు, అధికారులు చెప్పిన లెక్కలే. 2 నుంచి 3 టీఎంసీ నీళ్ళు కావాలి. మరి 7 కేలు పట్టుకొస్తారు నీళ్ళని, ఎట్లా తెస్తారు? ప్రణాళిక ఏమున్నది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర? ఏదైనా ప్రణాళిక ఉన్నదా? తాగునీటి కోసమో సాగునీటి కోసమో ప్రణాళిక ఉన్నదా? కాళేశ్వరం, నాగార్జున సాగర్ ఇవే ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి దక్షిణ తెలంగాణ నాగార్జున సాగర్ అయితే, మరొకటి ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం అనే కదా ప్రధానంగా గత ప్రభుత్వం చెప్పుకొచ్చినాయి. మనం కట్టిన డ్యాములు మనం పదే ప్రస్తావించే అంశాలు. మరి ఏమైనా ఇవన్నీ కూడా చెరువులన్నీ కూడా కాస్త వేసవి కాలం డెఫినెట్గా ప్రకృతి సమస్యల వల్ల మనకు వర్షా ప్రభావం లేని కారణంగా చెరువులు కూడా ఎండిపోయినాయి. మరి చెరువులకు ఆల్టర్నేటివ్ ఏంటి? ఏమున్నది? దానికి సొల్యూషన్ ఏంటి? సరే, బోర్ల మీద ఆధారపడదామన్నా అక్కడ భూగర్భ జలాలు మొత్తం కూడా ఇంకిపోతున్నట్టుగా పెద్ద పెద్ద వార్తా కథనాలు రీత్యా మనం చూస్తూనే ఉన్నాం. అదే నిజమైతే ఇవన్నీ కూడా ఒకదానిపై ఒకటి ఇంటర్లింకింగ్గా ఉన్న సమస్యల కారణంగా ప్రజలు ఇబ్బంది పడితే ప్రభుత్వం దగ్గర ఏం ప్రణాళిక ఉన్నది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నది? మరి కనీసం మొత్తం మీద బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ 2 రాజకీయ పంథాల కోసం వెళ్ళిన నేపథ్యంలోనే ప్రజలే ఇక్కడ మోసపోయారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఉన్న ఫలంగా ఏ సమస్య ఎదురు కాకపోయినా ఒక 10-15 రోజుల్లో డెఫినెట్గా ఈ తాగునీటి సాగునీటి సమస్య మాత్రం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో, ఇంకా ఉత్తర తెలంగాణలో ఈ సమస్య రాలేదు. ఎందుకంటే అక్కడ కొంత బోర్ల మీద ఆధారపడడం కావచ్చు, బావుల పూడికైతే కూడా నడుస్తుంది. అంటే పూడికతీతతో అయినా కూడా కనీసం కొంత నీళ్లు రాకపోతే ఒక ఆశాభావం అక్కడ రైతుల్లో ఉన్నది. ఒకవేళ అది కూడా లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎటువంటి ప్రణాళిక ఉన్నది? ఎటువంటి ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలనుకుంటున్నది? 2 అంశాలు, కాళేశ్వరం, నాగార్జున సాగర్ 2 అంశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి వైఖరితో ముందుకు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది, ముమ్మాటికి పెద్ద ఎవరు అసలు ఊహించినటువంటి తప్పు, ఎవరికి బహిరంగ పరిచినటువంటి తప్పు. సో తప్పుని వీళ్ళు సరిదిద్దే అంశం వీళ్ళ దగ్గర అవకాశం ఉన్న 3 నెలలుగా ఎటువంటి అంశం చేపడుతుందో అర్థం కాక వీళ్ళ ప్రణాళిక ఏంది, అసలు వీళ్ళ ప్లాన్ ఏంది, ఏం తోచక ఆఖరికి వస్తే రావాల్సినటువంటి సిచ్యువేషన్ రానే వస్తుంది. డేంజర్ సిచ్యువేషన్, డేంజర్ బెల్స్ మోగేటువంటి సిచ్యువేషన్ రానే వస్తుంది. చూద్దాం మరి ఎటువంటి పరిష్కార మార్గం చూపబోతుంది రైతులకి ముఖ్యంగా, ఆ తర్వాత సామాజిక వ్యక్తులకు కూడా తాగునీటి విషయంలో, సాగునీటి విషయంలో ఎటువంటి ఆల్టర్నేటివ్ ప్లాన్స్ వేయబోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం మరి ఏ రకంగా తెలంగాణ ప్రజల్ని మోసపోకుండా, దగా పడకుండా, ఏదైతే నీటి కోసం గతంలో ఉద్యమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ తాగునీరు సాగునీరుని ఏ రకంగా అందించబోతుందో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.